రాష్ట్రంలో గడిచిన 7 సంవత్సరాలుగా ఉద్యోగ సంఘాల వ్యవస్థ రాజకీయ పార్టీలకు అనుబంధ సంస్థలుగా తయారైపోయి ఉద్యోగుల యొక్క కనీస సమస్యల పరిష్కారం చేసే దిశగా సమాయత్తం చేసి ప్రభుత్వంతో పరిష్కారం సాధించలేకపోవడం కాకుండా గడిచిన 7 సంవత్సరాల బట్టి అన్ని తరగతి ఉద్యోగుల్ని మోసం చేసినటువంటి పరిస్థితుల దృష్ట్యా ఈరోజు ఈ రాష్ట్రంలో అట్టడుగు స్థాయిలో ఉన్న అటెండర్ నుంచి రాష్ట్ర స్థాయి అధికారి వరకు అందరినీ ఒక గొడుగు కిందకి తీసుకొచ్చేలాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆవిర్భవించడం జరిగింది. ఈ సంఘాన్ని ఆగస్టు 16వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆమోదంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తింపుని కూడా ఇవ్వడం జరిగింది 103 జీవో ద్వారా అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వ గుర్తింపు పొందిన దర్మిల మరి వివిధ జిల్లాల్లో అన్ని జిల్లాల్లో కూడా ఆ జిల్లా మంత్రుల్ని ఆ జిల్లాలో ఉన్న ఉద్యోగస్తుల్ని కలిపి ఒక జిల్లా కౌన్సిల్ సమావేశాలను ఏర్పాటు చేస్తూ అందులో భాగంగా మరి ఈనాడు విశాఖపట్నం జిల్లా కౌన్సిల్ సమావేశానికి రావడం జరిగింది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ముందున్నటువంటి సవాళ్లు, ఉద్యోగులకి ఉన్నటువంటి సమస్యలు, ఈ 2 అంశాలని కూడా మేము బేరీజు వేసుకుంటూ ఉద్యోగులకి ప్రభుత్వానికి మధ్య ఒక వారధులుగా పనిచేస్తూ సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలని మా సంఘం ఒక ట్యాగ్ లైన్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఇది బాధ్యతతో చేసేటువంటి పని. అదే రకంగా రాజకీయ పార్టీలకు అతీతంగా పూర్తి స్థాయి పొలిటికల్ న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తూ పార్టీతో కాకుండా ప్రభుత్వంతో వ్యవహారం నెరపాలనేటువంటిది మా యొక్క నినాదంగా పెట్టుకున్నాం. ఇవాళ చూసినట్టయితే మరి మాకున్నటువంటి ప్రధాన సమస్యల్లో కొన్నిటిని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తన ఎన్నికల వాగ్దానంలో భాగంగా ప్రకటనలు చేయడం కాకుండా మరి అధికారంలోకి రాగానే తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడో వేతన సవరణ సంఘాన్ని నియమించి ఆ నివేదిక ఇచ్చేసి ఎన్నికలు అయిపోయినా కూడా ఇవాళ వరకు పీఆర్సీని అమలు చేయలేదు, ఐఆర్ కూడా ఇవ్వలేదు. ధనిక రాష్ట్రంగా చెప్పుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం మరి మొదటి కేబినెట్ సమావేశాలు నిర్ణయం తీసుకుని ఉద్యోగులకి ఐఆర్ 27% ఐఆర్ను ప్రకటించడం, అదే రకంగా మరి లక్షలాది మంది ఉద్యోగులకి కుటుంబాలకి ప్రధాన సమస్యగా భావిస్తున్నటువంటి సిపిఎస్ రద్దు అనే అంశాన్ని కూడా తొలి కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుని దాని రద్దు నిర్ణయం ఆల్రెడీ తీసుకున్నామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. దాని విధి విధానాలు ఏ రకంగా ఉండాలనేటువంటి ఫార్ములేట్ చేయడం కోసంగా మంత్రులకు ఉపసంఘాన్ని నియమించడం జరిగింది. ఈ 2 ప్రధాన నిర్ణయాలే కాకుండా మరి వారి మేనిఫెస్టోలో ఏ ఉద్యోగ సంఘాల ప్రమేయం లేదు, దీంట్లో అది ప్రభుత్వం తనంతట తానుగా ప్రకటించింది. ఈ 2 నిర్ణయాలు మరి ఉద్యోగస్తులందరి తరఫున ప్రభుత్వానికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులేట్ చేసే విషయం కానీ, అలాగే అవుట్సోర్సింగ్ వారికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వటం అనేటువంటి విషయంలో కానీ, అదే రకంగా గత ప్రభుత్వంలో ఈ సమాన పనికి సమాన వేతనం అనే పేరు మీద ఎక్కువ డ్రా చేస్తున్న వాళ్ళని కూడా తీసుకొచ్చి తక్కువ డ్రా చేసేటువంటి పరిస్థితిలో జీవో 27 రిలీజ్ చేశారు. దాన్ని పునఃసమీక్ష చేసి ఎక్కువ డ్రా చేసి ఆ రోజుకి ఆ జీవో ఇచ్చినట్టు ఎక్కువ డ్రా చేసే వాళ్ళకి వాళ్ళ జీతం వాళ్ళు పొందేలాంటి విధానం సమీక్ష జరగాలని, గత ప్రభుత్వంలో మరి తమ రాజకీయ అధికారానికి లొంగనటువంటి అధికారుల్ని ఉద్యోగస్తుల్ని వేధింపులు గురి చేసేలాగా ఏసీబీ అనేటువంటి శాఖని ఒక అస్త్రంగా ఉద్యోగుల్ని అధికారుల్ని లొంగ తీసుకుని బెదిరించేటువంటి ఒక అస్త్రంగా ఆ ప్రభుత్వం వినియోగించింది. ఏసీబీ అనేది కూడా ఒక నిష్పక్షపాతంగా ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ శాస్త్రీయంగా కేసులు బుక్ చేయాల్సిన అవసరం ఉంది. ఏదో రాజకీయంగా ప్రేరేపితంగా కేసులు బుక్ చేసేస్తే, ఉదాహరణకు చూస్తే గతంలో కొంతమంది అధికారులని రోజంతా టీవీల్లో 150 కోట్లు 100 కోట్లు అవినీతి అని చెప్పి ప్రచారం చేసి ఆఖరి వారి మీద ఏసీబీ వారు పెట్టిన ఎఫ్ఐఆర్ 41 లక్షల రూపాయలకి ఎఫ్ఐఆర్ పెట్టారు. అంటే రోజంతా 150 కోట్ల అవినీతిని ప్రచారం చేసి ఆ కుటుంబాన్ని సామాజికంగా చంపేసే హక్కు ప్రభుత్వానికి కానీ మరి ఏజెన్సీ కానీ లేదనేటువంటి విషయాన్ని ఉద్యోగులందరి తరఫున నేను చెప్తా ఉన్నా. ఈ రకంగా ఉద్యోగుల్ని బెదిరించి లొంగ తీసుకునే వ్యవహార శైలికి ఈ ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టాలి. గత ప్రభుత్వం చేసిన విధానాన్ని ప్రభుత్వం అవలంబించకుండా గత ప్రభుత్వంలో జరిగిన ఇలాంటి అన్యాయాల మీద ఒక సమీక్ష జరిపి నిజంగా అవినీతి చేశాడు సాక్ష్యాధారాలతో ఆధారరహితంగా ఉన్న దగ్గర తప్పనిసరిగా చర్య తీసుకోమనండి. ఉద్యోగులందరూ అవినీతి రహితంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. బట్ ఆ పేరు మీద అధికారులు ఉద్యోగులు వేధించేటువంటి చర్యలు పాల్పడకూడదని చెప్పి నేను ప్రభుత్వానికి అప్పీల్ చేస్తా ఉన్నా. ఈ రకంగా అనేక సమస్యలు ఇంకా ఉన్నాయి. మేము రాబోయే రోజుల్లో ప్రభుత్వంతో మరి ప్రధానంగా ఇవాళ ఆఖరిగా ఒక విషయం చెప్తా ఉన్నా, ఉద్యోగ సంఘాల వ్యవస్థని కూడా ప్రభుత్వము చక్కదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. ఒక చట్టబద్ధమైన నిబంధన తీసుకున్నాం. ఈ రాష్ట్రంలో ఉద్యోగ సంఘాల వ్యవస్థను నియంత్రించేటువంటి చట్టం లేదు. దానివల్ల ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు సంఘాలని చెప్పని ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి ఈ బదిలీల్లో సర్టిఫికెట్లు అమ్ముకునే స్థాయికి ఈ రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలు గతంలో దిగజారినటువంటి పరిస్థితి. అందువల్ల ప్రత్యక్షంగా ప్రభుత్వమే ఎన్నికలు నిర్వహించి కార్మిక చట్టాల పరిధిలో ఉండే ట్రేడ్ యూనియన్లకి ఎన్నికలు నిర్వహించినట్టుగా ప్రభుత్వమే జీఏడీ వారి ద్వారా ప్రతి ఒక్క ఉద్యోగి ఓటు హక్కు ఇచ్చి ఎన్నికలు నిర్వహించి
ఉద్యోగులు ఏ సంఘాన్ని ఎన్నుకుంటే ఆ సంఘానికి మాత్రమే గుర్తింపు ఇవ్వాలి. అలా గుర్తింపు పొందిన సంఘంతోనే ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలకు చర్చ చేసేటువంటి విధానాన్ని తీసుకురావాలి. అలాగే ఆస్తులు, ప్రభుత్వం ఇచ్చిన ఆస్తులు ఉద్యోగులకు సంబంధించి సమస్యల కోసం చర్చించుకొని సభలు సమావేశాలు పెట్టుకోవడానికి ప్రభుత్వాలు ఆస్తులు ఇచ్చినాయి. మరి దాదాపు కొన్ని 500-600 కోట్ల విలువ చేసేటువంటి ఆస్తులు వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ సంఘాల ఆధీనంలో ఉన్నాయి. వీటన్నిటిని వాణిజ్య కేంద్రాలుగా మార్చేసి వాటిలో ఉద్యోగుల సమావేశాలు జరగకుండా ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం వాటిని తక్షణం స్వాధీనపరుచుకుని అందరికీ సమాన అవకాశం కల్పించేలాగా ఆస్తులను ఏర్పాటు చేయాలి. మీరు చూసినట్టయితే విశాఖపట్నం జిల్లాలో వార్షికంగా 60 లక్షల పైచిలకు ఆదాయం ఎన్జీఓ మీద వస్తుంది. అటు సభ్యులకి లెక్క చెప్పడంలా, ప్రభుత్వానికి లెక్క చెప్పడంలా. ఈ విధానాన్ని ప్రభుత్వం సమీక్ష చేయాలని నేను డిమాండ్ చేస్తాను. जिंदाबाद 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 एबीजीए जिंदाबाद 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 एबीजीए जिंदाबाद 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 It is our essential duty. మన తాలూకు విద్యుక్త ధర్మం ఏమిటి? ఏ సంస్థకు సంబంధించిన వాళ్ళము చేసే ప్రతి చిన్న కార్యక్రమానికి పరోక్షంగా వయసు 26 సంవత్సరాలకే స్కూల్ టు పార్లమెంట్కి నేను వెళ్ళడం జరిగింది. నేను అన్నదాని పరిచయం చాలా తక్కువ మందికి, ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే ఒక స్కూల్ లెవెల్ నుంచి పార్లమెంట్ స్థాయికి వెళ్ళేటప్పుడు మరి ఎన్నో అంటే నేను పార్టీలోకి వచ్చి సంవత్సరమే అయ్యింది. అండ్ నా ఒక్క పరిచయం ఏర్పడాలంటే కొంచెం సమయం పడుతుంది. వైజాగ్లో అలాగే నా ప్రాంతం అరకు పార్లమెంట్ అన్నది 4 జిల్లాలతో సంబంధం ఉంది. శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ, అలాగే విజయనగరంలో సాలూరు, పార్వతీపురం, కురుపాం, అలాగే విశాఖపట్నంలో అరకు, పాడేరు, ఈస్ట్ గోదావరిలో రంపచోడవరం. మరి 4 జిల్లాల ఉద్యోగస్తులతో నా యొక్క పరిచయం ఉండాలి. మరి ఇది ఒక ముఖ్య వేదిక. 4 జిల్లాలే కాదు, రాష్ట్రమంతా ఉద్యోగస్తులు వస్తారు. మీ అందరికీ నా యొక్క పరిచయం ఉంటుంది అనే ఉద్దేశంతో ఎట్లాగైనా సరే ఈ కార్యక్రమం హాజరవ్వాలని నేను రావడం జరిగింది. నాకు తెలిసిన విషయం ఏంటంటే గత 10 సంవత్సరాలుగా మరి ఈ సంఘం ఏర్పాటు కోసం మీరు అనేక ఇబ్బందులు ఏర్పడి గత ప్రభుత్వంలో కూడా ఎన్నో అవరోధాలు మీరు ఎదుర్కొన్నారు. మరి పాదయాత్ర టైంలో కూడా జగన్ గారికి మద్దతు ఇచ్చినప్పుడు చాలామంది ఉద్యోగస్తులు సస్పెండ్ అవ్వడం జరిగింది. అయినా కానీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే వాళ్ళు మళ్ళీ విధుల్లోకి రావడం జరిగింది. అందులో ఒక వ్యక్తి ఆస్కర్ రావు గారు కూడా ఉన్నారు. మన సూర్యనారాయణరావు గారు చెప్పినట్టు మరి రకరకాల సంఘాలు అయితే ఉన్నాయి. ఎవరికి సంబంధించిన వాళ్ళ సంఘాల రూపంలో ఉండి మరి చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నాం. 4 ఎద్దుల కథ, 4 ఐకమత్యం మహాబలం అని. 4 కలిసి ఉన్నప్పుడు
ఏది ఏం చేయదు. వాళ్ళ నలుగురు విడిపోయినప్పుడు మరి సింహం దాడి చేసి ఒక్కొక్కటి మరణిస్తాయి. అలా నలుగురు 4 దిక్కులు ఉండకుండా మరి ఐకమత్యంగా ఉండాలని ఒకే వేదిక తీసుకొచ్చినందుకు, ఒకే సంస్థ మీరు ఏర్పాటు చేసుకున్నందుకు మీ అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఎవరికి ఏ సమస్య ఉన్నా ఒక రిప్రజెంట్గా ఉండి మీ సమస్యలు మరి గవర్నమెంట్కి తీసుకెళ్ళడానికి ఒక్కరు ఉండడం అన్నది మరి ఈ సంస్థ ఏర్పాటు చేయడానికి మరి ఎన్ని కష్టాలు ఇది ఎదుర్కొన్నారో. మరి అందరూ కలిసికట్టుగా ఉండి మరి అటెండర్ స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరూ ఒకే సంఘంలో ఉండడం నాకైతే చాలా గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చెప్పినట్టే ఐకమత్యంగా ఉంటే ఏ సమస్య అయినా మనం ఒక్కరి చేత మన గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళవచ్చు. అట్లాగే దాని యొక్క బరువు కూడా తెలుస్తుంది. ఎందుకంటే చదువుకున్నంత వరకు తల్లిదండ్రులు చదివిస్తారు. ఏ రోజైతే ఉద్యోగం చేశామో మనకంటూ ఒక వేతనం మనకు వస్తుంది, అప్పుడే తెలుస్తుంది దాన్ని ఎట్లా కాపాడుకోవాలి, తర్వాత ఏం చేయాలి అన్నది. నేను ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాతే నేను అన్ని రకాలుగా తెలుసుకోగలిగాను. మరి ఒక చిన్న స్కూలు, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్కూల్ నుంచి పార్లమెంట్లోకి వెళ్ళి మాట్లాడడం అంటే అంత ఆషామాషి విషయం కాదు. మరి ఎందరో నాకు ముందుండి నడిపించారు, అన్ని రకాలుగా నన్ను మోటివేట్ చేస్తూ, అన్ని రకాలుగా సహాయపడుతూ ఎలా ఉండాలి, ఏం చేయాలని అన్ని విధాలుగా నన్ను సహకరించారు. అట్లాగే మరి ఇక్కడ అందరూ మేధావులే, ఉద్యోగస్తులు కాబట్టి ఎంతో జ్ఞానం ఉంటే కానీ మన ఉద్యోగస్తులం కాలేము. మరి మీ వైపు నుంచి ఏమైనా మరి నాకు ఎటువంటి సలహాలు సూచనలు ఇవ్వాలన్నా సరే నేను స్వీకరిస్తాను. ఎందుకంటే మీ అందరి దగ్గర నేను చిన్నపిల్లని, పదవి అయితే ఎంపీ పదవి వచ్చింది. అది మరి నా ప్రాంత ప్రజలు నన్ను 2,24,000 భారీ మెజార్టీతో నన్ను గెలిపించడం జరిగింది. మరి ఈ విజయం అంత ఆషామాషి విజయం కాదు. ఒకటి, నా తండ్రి గారైన గొడ్డేటి దేవుడు గారు సిపిఐ పార్టీ ఎమ్మెల్యేగా 2 పర్యాలు చేసి ఉన్నారు. మరి ఆయన మరణించిన తర్వాత నేను పోయిన సంవత్సరం పార్టీలోకి వెళ్ళడం జరిగింది. మరి వెళ్ళగానే జగన్ గారు ఆశీర్వదించి మరి ఈ అవకాశం కల్పించారు, మా ప్రాంతవాసులు దీవించారు. మరి ఈరోజు ఈ అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరితో ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయినందుకు కూడా చాలా ఆనందంగా ఉంది. మీకు మరి ఎటువంటి సమస్యలు ఉన్నా సరే నేను ఒకరి దాన్ని ఉన్నానని మర్చిపోవద్దు. నేను మధ్యవర్తులు ఎవరు ఉండరు. నాకు ఫస్ట్ నుంచి నన్ను దీవించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడు నాకు అండగా. అమ్మ మాధవి, మా అందరి చాలు అంటారు యువతరాలు, కానీ నా పేరు పెంటకోట అప్పలనాయుడు. నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో సుమారు 40 సంవత్సరాలు ఉద్యోగం చేసి జూనియర్ అసిస్టెంట్గా ప్రారంభించి తహసీల్దార్ స్థాయికి ఎదిగి సుమారు తహసీల్దార్గా 11 సంవత్సరాలు ఉద్యోగం చేసి లాస్ట్ ఇయర్ రిటైర్ అయ్యారండి. చంద్రరావు గారు మా తమ్ముడు, మా ఫ్యామిలీలో చిన్నవాడు అందరికంటే. భగవంతుడి ఆశీస్సులు, మా తల్లిదండ్రులు పుణ్యం వలన మేమందరం కూడా ఉద్యోగస్తులుగానే ఉద్యోగాలు చేసి భాగ్యం కలిగింది. వృత్తిరీత్యా నేను తహసీల్దార్గా ఉద్యోగం చేసిన, ప్రవృత్తిరీత్యా నాకు ఘంటసాల గారి పాటలు అంటే ఇష్టం, పాడుతుంటాను. చిన్నప్పటి నుంచి నాటకాలు వేసాం, అలాగే బోడో యాక్షన్స్ ఇలాంటివన్నీ చేసి ప్రజల రంజింపు చేయడానికి చూస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మీ అందరితో పాటు పాలు పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇందాక మన స్టేట్ ప్రెసిడెంట్ గారు సూర్యనారాయణ గారు చెప్పారు, గత ప్రభుత్వంలో మేము ఉద్యోగాలు చేసాం కాబట్టి మేము ఎటువంటి బాధలు
అనుభవించాము, ఎటువంటి సర్కమ్స్టెన్సెస్ ఎదుర్కొన్నాము, రాజకీయ నాయకుడి ఒత్తిళ్ళు, వాళ్ళ తాలూకు ప్రభావాలు ఎన్నో ఉండేవి. అవన్నీ ఎదిరించడానికి గత అసోసియేషన్ నాయకులు సందర్భాల నుంచి గుప్తా గారు రండి, అటువంటి సందర్భాల్లో మనకి ఈ అసోసియేషన్ ఉద్భవించడం చాలా సంతోషం. దానికి స్టేట్ ప్రెసిడెంట్గా మన సూర్యనారాయణ గారు ఉండడం, అలాగే జిల్లా ప్రెసిడెంట్గా మా సోదరుడు మా తమ్ముడు పెట్టుకోటి చంద్రరావు గారు, సెక్రటరీగా మా ఎస్వి రమణ గారు, ఇతర కార్యవర్గ సభ్యులు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియపరుచుకుంటూ ఒకసారి నినాదాలు ఎంచుకుంటున్నాము. అదే రీతిగా మరి గొల్లా బాబురావు గారు ప్రజాప్రతినిధిని సభాముఖంగా ఆహ్వానించుకుంటున్నాం. వారిని సిటీ ప్రెసిడెంట్ కృష్ణాజీ గారు పుష్పగుచ్చం అందిస్తున్నారు. అదిగో మీకు అభివాదం చేస్తుంది పాయకురపేట బాబురావు గారు. మన బాటలో 10 అడుగులే, అదే పాయకురావుపేట. ఈరోజు ఇచ్చారు, ఇప్పుడు ఇచ్చారు. ఆస్కర్ గారు డాక్టర్ అర్జున్ గారిని డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. డాక్టర్ అర్జున్ గారిని డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అర్జున్ గారికి శివరావు గారు, ఐ శివరావు గారు, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు బొకే అందించవలసిందిగా కోరుచున్నాం. ఐ శివరావు గారు. ఎవరన్నా మిగతా వాళ్ళు రాలేదు కదా, మిగతా వాళ్ళు రాలేదు కదా. అదే జిల్లా ప్రధాన కార్యదర్శి సాక్ష్యం చేయవలసిందిగా కోరుచున్నాం. జిల్లా ప్రధాన కార్యదర్శి బొకే పి వీణాకుమార్ గారిని రఘుబాబు గారు రాష్ట్ర కార్యదర్శి, వారిని డయాస్ ఆక్వా చేయవలసిందిగా కోరుచున్నాం. వారికి కోర్టు డిపార్ట్మెంట్ నుండి ఆర్ వెంకటేశ్వరరావు గారు బొకే ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఉండండి సార్, ఉండండి. వివి వామన్ రావు గారు జీవీఎంసీ స్టాఫ్ వర్కర్స్ యూనియన్ విశాఖపట్నం, వారిని డయాస్ ఆక్వా చేయవలసింది కోరుచున్నాం. రామకాసు వారిని డయాస్ ఆక్వా చేయవలసింది కోరుచున్నాం. వారికి బొకే ఎంఎస్కే కుమార్, ఎంవై నరసింహ గారు కోఆర్డినేటర్, జీ పేతూర్ గారు వచ్చారా? ఓకే గారు, వారిని డయాస్ ఆక్వా చేయవలసింది కోరుచున్నాం. వారికి సుజనమ్మ గారిని బొకే ఇవ్వాల్సింది కోరుచున్నాం. సుజనమ్మ గారు, అట్లాగే ఎన్వి ఆక్వా చేయవలసిందిగా కోరుచున్నాం. వారికి వెంకటేశ్వరరావు గారు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, వారిని డయాస్ ఆక్వా చేయవలసింది కోరుచున్నాం. ఓకే అంతే, థ్యాంక్ యూ. ఇప్పుడు మన జిల్లా ప్రెసిడెంట్ చంద్ర గారు సభా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మన ప్రీతమ నేత కేఆర్ సూర్యనారాయణరావు గారికి, జి ఆస్కర్ రావు గారికి, అన్న సీనియర్ శాసనసభ్యులు, మనందరికీ
తెలిసిన అధికారి, సిఇఓగా సిఇఓ జిల్లా పరిషత్తులో విశాఖపట్నం జిల్లాలో 14 సంవత్సరాలు విధులు నిర్వర్తించిన అధికారిగా మనందరికీ సుపరిచితులుగా విచ్చేసిన శ్రీ గొల్లబాబురావు శాసనసభ్యుల వారికి, అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షులు అన్న శ్రీ జి అర్జున్ గారికి, సూపరింటెండెంట్ కేజీహెచ్ వారికి, అలాగే విఆర్ఓస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామకాస్ గారికి, అలాగే జీవీఎంసీ అసోసియేషన్ నాయకులు అందరికీ సుపరిచితులు వామన్ రావు గారికి, మా సోదరులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా సెక్రటరీ గారు అయినటువంటి శ్రీ ఎస్వి రమణ గారికి, హలో ప్రీతమ మన మిత్రువర్యులు శ్రీనివాసరావు గారు కూడా చైర్పర్సన్ గారిని స్వాగతం పలుకుతున్నాం. ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. సార్ బాబురావు గారు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారు సన్మానించారు. అలాగే వేదిక మీద ఉన్నటువంటి కమర్షియల్ ట్యాక్స్ స్టేట్ కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ డైరెక్టర్ గారు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షులు రఘుబాబు గారికి, అలాగే వై వినయ్ కుమార్ గారికి, అందరికీ స్టేజ్ మీద ఉన్న వివిధ సంఘాల నాయకులకు, నరసింహ గారికి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలను తెలియజేస్తూ, సభకు విచ్చేసిన పెద్దలు 50 మందికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, శ్రీ కేఆర్ సూర్యనారాయణ గారిని, ఆస్కర్ రావు గారిని, మరి మన అఖండ జ్యోతి ప్రజ్వలనతో శుభారంభం. మీ అందరూ హర్షధ్వానాలతో మన విజయానికి స్వాగతం తెలియపరుస్తున్నాము. మొదలైన ఆహ్వానించబడిన ప్రతినిధులు, శాసనసభ్యులు వారందరి హృదయపూర్వక హాజరుతో జ్యోతి ప్రజ్వలన. డాక్టర్ అర్జున్ గారు కేజీ సూపరింటెండెంట్ వారిని జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాం. ఓకే, దయచేసి రాష్ట్ర సంఘం ఉపాధ్యక్షులు శ్రీ పి గిరిధర్ గారు వారిని వేదిక వద్దకు రావాల్సిందిగా ప్రార్థన. రాష్ట్ర సంఘం ఉపాధ్యక్షులు శ్రీ పి గిరిధర్ గారు వారు వేదిక ధరించవలసిందిగా ప్రార్థన. అదే రీతిగా శ్రీ శ్రీకాంత్ గారు కూడా చైర్పర్సన్ గారు ఒక వేరే కార్యక్రమం ఉన్నందున, మరి అలాగే మన ఉద్యోగ సోదరులందరి గురించి, సోదరిమణుల గురించి, మన ఉద్యోగ వర్గానికి చెంది నేడు ప్రజాప్రతినిధిగా విధులు నిర్వర్తిస్తున్నటువంటి గొల్లబాబురావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ, పెద్దలు, వేదిక ముందు హాజరైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం, ధన్యవాదాలు. గడిచిన 2 దశాబ్దాలుగా సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
ఉద్యోగ సంఘాల వ్యవస్థ దిగజారిపోతూ మరీ లాస్ట్ 7 years బట్టి అధికారంలో ఉన్న రాజకీయ పార్టీతో అంటగాగుతూ అనుబంధ సంస్థలుగా మారిపోయి ఉద్యోగుల కనీస ప్రయోజనాల విషయమై మాట్లాడలేనటువంటి పరిస్థితిలో తమ రాజకీయ ప్రాపకం రాజకీయ పదవుల కోసం పనిచేసినటువంటి ఉద్యోగ సంఘాలుగా ఉన్నటువంటి వాస్తవ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తమ సమస్యల కోసం నిజాయితీతో పనిచేసేటువంటి నిఖార్సైన ఒక ఉద్యోగ సంఘం ఉంటే బాగుండు అని తలచిన సగటు ఉద్యోగుడి మనోభావాల నుంచి ఆవిర్భవించిందే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ప్రపంచంలో ఏ వ్యవస్థ అయినా పురోగమనాన్ని కోరుకుంటుంది. దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ సంఘాల వ్యవస్థ ఈనాడు తిరోగమనాన్ని కోరుకుంటుంది అనేటువంటి విషయాన్ని చాలా బాధతో మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. తిరోగమనం అంటే నా ఉద్దేశం మనం వెనక్కి పోదామని కాదు. ఒక 20 ఏళ్ల క్రితం ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగం అంటే ఎంత గౌరవం ఉండేదో ఆ రకమైనటువంటి పరిస్థితికి తిరిగి వెళ్ళాలనేటువంటిది నా యొక్క ఉద్దేశం అనేటువంటి విషయాన్ని మనం చేస్తాం. 20 సంవత్సరాల క్రితం ఉద్యోగ సంఘ నాయకుడిని ఏ రకమైన గౌరవంతో భక్తిభావంతో చూసేవారో ఆ రకమైన పరిస్థితులు మరల ఉద్యోగ సంఘాలకి రావాలనేటువంటిది నా ఉద్దేశం ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఉద్యోగ సంఘ నాయకుడు ఉద్యోగుల ఆకాంక్షల్ని మనోభావాల్ని సమస్యల్ని పరిష్కారం కోసం ప్రభుత్వం దగ్గరికి తీసుకుని వెళ్తే ఏ రకమైనటువంటి గౌరవభావంతో సీనియర్ ఐఏఎస్ అధికారులు వీడు వచ్చి ఏం అడిగితే ఏ సమాధానం చెప్పాల్సి వస్తుందో 1-2 సార్లు చెక్ చేసుకునేవారో ఆ పరిస్థితి వల్ల ఈనాడు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ద్వారా తిరిగి రావాలనేటువంటిది నా ఉద్దేశం ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో గడిచిన 7 సంవత్సరాలు బట్టి ఏ తరగతి ఉద్యోగస్తులు తీసుకున్నా అది 4వ తరగతి ఉద్యోగస్తులు కావచ్చు. ఇక్కడ ఉద్యోగస్తులు ప్రధానంగా 3 రకాలుగా వర్గీకరించుకుంటే రెగ్యులర్ ఉద్యోగస్తులు, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు. ఈ రెగ్యులర్ ఉద్యోగస్తుల్లో మరలా అటెండర్ నుంచి రాష్ట్ర స్థాయి అధికారుల వరకు అనేక తరగతులైనటువంటి ఉద్యోగులు ఉన్నారు. మీరు ఏ తరగతి ఉద్యోగస్తుడిని రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగస్తుని ముట్టుకున్నా కదిలించిన గడిచిన 7 సంవత్సరాలు బట్టి వారి బాధని ఆక్రోశంగా వెలిగించుకునేటువంటి పరిస్థితి ఉంది తప్ప నా కేటగిరీ సంతోషంగా ఉందని చెప్పేటువంటి ఒక్క కేటగిరీ ఉద్యోగస్తుడు ఈ రాష్ట్రంలో లేడనేటువంటి యథార్థ వాస్తవాన్ని ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకుని వస్తా ఉన్నారు. అదే రకంగా దానిలో సమస్యల పరిష్కారం సంగతి అడ్డుంచి గత 5 సంవత్సరాలు బట్టి అయితే మోసం మాత్రమే చేశారు. ఉద్యోగస్తుల్ని మోసం చేశారు, కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్ని మోసం చేశారు, కంటింజెంట్ ఉద్యోగస్తుల్ని మోసం చేశారు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మోసం చేశారు. చివరికి తమ జీవన చరమాంకంలో జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి రిటైర్డ్ ఉద్యోగస్తులు పెన్షనర్లు కూడా 2014 వేతన సవరణ సంఘం ఏజ్ ప్రోగ్రెషన్తో పాటు తనకి పెన్షన్ కూడా పెంచాలనేటువంటి ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇవ్వాలని రికమెండేషన్ 2014 వేతన సవరణ సంఘం ఇస్తే 2019 ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా దాన్ని విడుదల చేయకుండా అది కూడా ఒక తప్పుడు జీవోతో ఏ రోజు నుంచి అమలో తెలియకుండా ఒక జీవోనిచ్చి దానికి వల్ల ఒక్కొక్కరి దగ్గర నుంచి 600 రూపాయలు వసూలు చేసి థ్యాంక్ యూ సీఎం గారు మళ్ళీ మీరు రావాలని సన్మానాలు చేయించిన దౌర్భాగ్య పరిస్థితికి ఈ రాష్ట్రంలో ఉద్యోగ సంఘాల వ్యవస్థ దిగజారిపోయిందనేటువంటి వాస్తవాన్ని సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తామని. కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్ని రెగ్యులరైజ్ చేస్తామని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చి చేస్తే ప్రభుత్వం ఒక మోడల్ ఎంప్లాయర్గా ప్రభుత్వం ఎవరికైనా హామీ ఇస్తే ఈ హామీని నెరవేర్చాలా, లేదా ఈ కారణాల చేత ఈ హామీని ఈ రకంగా నెరవేర్చలేకపోతున్నామో దానికి ప్రత్యామ్నాయంగా ఈ సమస్యని ఈ రకంగా పరిష్కారం చేస్తామని గవర్నమెంట్ షుడ్ కమ్ ఫార్వర్డ్ ఆన్ ఇట్స్ ఓన్. ఇది పక్కన పెట్టి కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులైజ్ చేయమంటే చేయకుండా వారి కోసం ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఆనాడు నియమించి 5 సంవత్సరాల పాటు ప్రతి నెల నిత్యం ఆ మంత్రివర్గ ఉపసంఘం ప్రతి నెల సమావేశం జరుపుతూ ఆ సమావేశం జరిపిన ప్రతి నెల ఈ ఏపీ ఎన్జిఓస్ తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థలుగా ఉన్నటువంటి జేఏసీ 1 జేఏసీ 2 బప్పురాజులు కలిసి ఈ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు 2 బ్యాచ్లుగా మంత్రివర్గ ఉపసంఘం సమావేశం మంత్రి దగ్గర తీసుకెళ్ళడం, ఓ షాల్వా కప్పించను, ఫోటో తీయను, ఇక మీరు పదండి మీ సమస్య అయిపోయిందని చెప్పను, దాని వాట్సాప్ గ్రూపుల్లో పెట్టడం, ఆ మంత్రివర్గ ఉపసంఘంలో ఇలాగే పెట్టినటువంటి మన అందరి డబ్బులతో పెట్టిన జీడిపప్పులు తిని పెట్టినటువంటి ఆ జీడిపప్పులు బాదం పప్పులు నవిలి
పాపం ఆనాటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణ గారికి పని నొప్పి వస్తే దాని వైద్యం చేయించుకోవడానికి మరలా మనందరి ఖర్చులతోనే సింగపూర్ వెళ్ళి వైద్యం చేసుకునేటువంటి పరిస్థితిని మనందరం కళ్ళారా చూసాం. ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులైజ్ చేయకుండా 5 సంవత్సరాలు పూర్తి అయిపోయిన సందర్భంలో ఎన్నికలకు వెళ్లే ముందు ఒక నివేదిక ఇచ్చి సుప్రీంకోర్టు ఉత్తర్వుల వల్ల మాకు చాలా మీ మీద ప్రేమ ఉన్నప్పటికీ రెగ్యులైజ్ చేయలేకపోతాం అనేటువంటి విషయాన్ని నింపాదిగా చెప్పి మీరు చచ్చిపోతే రెగ్యులైజ్ చేసి ఆ కుటుంబం మీద అతని మీద ఆధారపడిన ఆ కుటుంబాన్ని బతికించమని కోరుకుంటే మీరు చచ్చిపోతే మట్టి ఖర్చులు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆమోదించారని చెప్పి ఈ కాంట్రాక్ట్ ఉద్యోగుల చేత ముఖ్యమంత్రి కార్యాలయంలో స్వీట్లు పంపకాలు చేయించినటువంటి దౌర్భాగ్య పరిస్థితికి రాష్ట్రంలో ఉద్యోగ సంఘాల వ్యవస్థ దిగజారిపోయినటువంటి నేపథ్యంలో ఈ ప్రజలతో కాదు బాధ్యతతో వ్యవహరిస్తూ పార్టీలతో కాకుండా ప్రభుత్వంతో వ్యవహారాలు నడిపేలాగా ఉద్యోగ సంఘం ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘం తన యొక్క ఉనికిని చాటుకుంటూ మరొకసారి ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులందరినీ ఐక్యం చేసి ఉద్యోగ సంఘాల వ్యవస్థ మొత్తాన్ని ఒక చట్టం కింద తీసుకొచ్చి ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్గా తయారు చేసి ఈ రాష్ట్రంలో మరి ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రభుత్వంలో వ్యవహారాలు జరిపి ఉద్యోగుల యొక్క సమస్యలు తీర్చాలనే ఉద్దేశంతో మరి మేము ప్రయాణం ప్రారంభించాం. అయితే అనూహ్యంగా మెజారిటీ ఉద్యోగులకు ఉన్నటువంటి సమస్యలని తన సుదీర్ఘ పాదయాత్రలో తానే తెలుసుకుని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఏ ఉద్యోగ సంఘాల డిమాండ్ లేకుండానే ముఖ్యమంత్రి ఎప్పుడో వాళ్ళ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే అక్కడ వేతన సవరణ సంఘం నివేదిక ఇచ్చేసినప్పటికీ కూడా ఈ రోజు వరకు ఆ పిఆర్సీని అమలు చేయకుండా కనీసం ఐఆర్ కూడా ఇవ్వకపోతే అక్కడ మాట్లాడలేని పరిస్థితులు ఉంటే సాటి ప్రభుత్వంతో పోలిస్తే ఎంటీ ఖజానాను అప్పగించినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఉద్యోగుల మీద ప్రేమతో ఈ ప్రభుత్వం ఐఆర్ 27% ఇవ్వాలని తప్పనిసరిగా పార్టీలకు అతీతంగా యావత్ ఉద్యోగులకు అభినందించి తీరవలసిందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తాం. అంతేకాకుండా లక్షలాది మంది ఉద్యోగస్తులు వారి కుటుంబాల మీద ప్రభావం చూపించేటువంటి కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు అనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ ఏదైతే ఉన్నదో దాన్ని కూడా ఉద్యోగ సంఘాలతో సంబంధం లేకుండా చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు వారి పాదయాత్రలో ఎక్కడికక్కడ హామీ ఇస్తూ మీరు ఇంకెవరి దగ్గరికి తిరిగే పని లేదు, ప్రతి చోట సిపిఎస్ రద్దు ఓపీఎస్ ముద్దు అని మన వాళ్ళు ప్లే కార్డ్స్ చూపిస్తే ఆ ప్లే కార్డ్స్ ఇంక అవసరం లేదు, నేను వస్తున్నా సిపిఎస్ రద్దు చేస్తారని చాలా స్పష్టంగా వారు ప్రకటించి తొలి మంత్రివర్గ సమావేశంలోనే సిపిఎస్ రద్దు మీద నిర్ణయం తీసుకుని దాని విధి విధానాలు ఖరారు చేయడం కోసం మాత్రమే మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారనేటువంటి వాస్తవాన్ని యావత్తు మీ అందరి హర్షధ్వానాల మధ్య మరొకసారి ప్రభుత్వానికి మరి గౌరవ శాసనసభ్యులు రాజకీయ నాయకుల ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి మా మనోభావాల్ని మా కృతజ్ఞతాభినందనలు తీసుకెళ్లవలసిందిగా ఇచ్చి బయట పెద్ద కటౌట్ పెట్టి ముఖ్యమంత్రి గారిది ఎన్నికల్లో మనందరం క్రికెట్ మ్యాచ్లో చూస్తాం, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చినోడికి ఒక చెక్ ఇస్తారు, అట్ట చెక్కు. అలాంటి ఒక హెల్త్ కార్డుని మా అందరి తరఫున అశోక్ బాబు అనేటువంటి వారి తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకుడికి ఇచ్చి మా అందరి చేతిలో తలో పాల ప్యాకెట్ పెట్టారు. అయ్యా ఈ పాల ప్యాకెట్ దేనికంటే బయట ముఖ్యమంత్రి గారి కటౌట్ దగ్గర మీరు పిసకండి, పాలు ముఖ్యమంత్రి గారి కటౌట్ మీద పడతాయని చెప్పారు. మేమందరం పిసికాము, పాలు ఆయన మీద పడ్డాయి. ఈ రోజుకి రాష్ట్రంలో ఎక్కడా కూడా ఈ హెల్త్ కార్డు అమలు కానటువంటి వాస్తవ పరిస్థితిని ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను, విషయాన్ని మనవి చేస్తా ఉన్నా. ఈ రకంగా ఏ అంశాన్ని మీరు తీసుకున్నా ఎక్కడైనా ఎవరైనా నిజాయితీతో మాట్లాడితే ఎక్కడైనా ఎవరైనా తమ రాజకీయ అధికారానికి లొంగకపోతే ఏసీబీ అనేటువంటి ఒక వ్యవస్థని కేవలం అధికారుల్ని ఉద్యోగుల్ని లొంగ తీసుకునేటువంటి ఒక వ్యవస్థగా గత 5 సంవత్సరాల్లో మార్చేసినటువంటి వాస్తవ పరిస్థితిని ఈ విషయాన్ని మాట్లాడడానికి కూడా ఉద్యోగ సంఘాల నాయకులు భయపడేటువంటి పరిస్థితిని క్రియేట్ చేసిన వాస్తవాన్ని సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఏసీబీ అనేది ఒక ఇన్వెస్టర్కు ఇవ్వలేదు. అలాగే 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో కూడా గుర్తింపు పొందిన మొట్టమొదటి ఏకైక ఉద్యోగ సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తాం. కాబట్టి ఈరోజు ఈ వ్యవస్థలు ఈ ఉద్యోగ అన్ని వ్యవస్థలని ఏదైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో పాడైపోయినటువంటి అన్ని వ్యవస్థల్ని ప్రక్షాళన చేసి బాగు చేసేటువంటి ఒక ప్రక్రియని ఈ ప్రభుత్వం చేపట్టిందో ఈ ప్రభుత్వానికి నేను అప్పీల్ చేస్తా ఉన్నా మీ అందరి సమక్షంలో మీ అందరి తరపున ఉద్యోగ సంఘాల వ్యవస్థను కూడా ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దాదాపు 300-400 కోట్ల ఆ విలువ అన్న అయిపోయిందని ఒక్కటే నిమిషం ఇచ్చేస్తాను మీకు.
దాదాపు 400-500 కోట్ల విలువ చేసే ఆస్తుల్ని ఏపీ ఉద్యోగ సంఘాల పేరు మీద ఉద్యోగుల సభలు సమావేశాలు నిర్వహించుకోవడం కోసం ప్రభుత్వం కేటాయిస్తే వాటిని పగలు క్లబ్బులు సాయంత్రం పబ్బుల కింద మార్చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది వాస్తవమా కాదా మీ అందరినీ కోరుతా ఉన్నా. పక్కనున్న విజయనగరం జిల్లాలో మరి మొట్టమొదటి సమావేశం అత్యంత అద్భుతంగా విజయవంతంగా నిర్వహించినటువంటి ఆ జిల్లా నాయకత్వానికి ఈ సందర్భంగా మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తా ఉన్నా. వరుస క్రమంలో 2లో ప్రకాశం జిల్లాలో మరి గౌరవ మంత్రి ఆదిమూలం సురేష్ గారి భాగస్వామ్యంతో చాలా విజయవంతంగా ఈ ఒంగోలు సమావేశం జరిగిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఇక 3వ సమావేశం మా విశాఖపట్నంలో ఈ వేదిక ఈరోజు జరుగుతూ ఉన్నటువంటి విషయాన్ని మనవి చేస్తూ అక్టోబర్ 31లోగా మిగతా 10 జిల్లాల్లో కూడా ఇటువంటి సమావేశాలు పూర్తి చేసుకుని మరి తొందరలోనే ప్రభుత్వం దగ్గరికి మా డిమాండ్లతో వస్తాము. ఆ సందర్భంలో మీ సహాయ సహకారాలు మా సంఘానికి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తూ మరి మిగతా జిల్లాల సభలు సమావేశాలు ఒక ఎత్తు అయితే విశాఖపట్నం సభ మరొక ఎత్తు. ఎందువల్లంటే మీ అందరికీ తెలుసో తెలీదో నాకు తెలియదు, ఇది నా సొంత గడ్డ, నా నేటివ్ ప్లేస్ కూడా విశాఖపట్నం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. నేను ఇక్కడనే సెంట్ ఆంథోనీ స్కూల్లో చదువుకున్నా, బీవీకే కాలేజీలో చదువుకున్నా, మీ ఊర్లో ద్వారకానగర్లోని వీటి కాలేజీ నా మేనబావదే, ఏవిఎన్ హై స్కూల్ హెడ్ మాస్టర్ చేసిన చేపులో లక్ష్మణరావు గారి మనవణ్ణి నేను అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నా. సో నా సొంత జిల్లా ఊర్లో ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగులందరూ మాకు అండగా ఉంటారని మద్దతుగా ఉంటారు. వచ్చిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇలా జిల్లాకి 2000 మంది మీ వెనకాల మేము ఉన్నామన్నా అనేటువంటి ఒక్క నినాదంతో మీరు హర్షధ్వానాలతో మీరు ఇచ్చేటువంటి సపోర్టు అమరావతి సెక్రటేరియట్ కాంపౌండ్లో మీ సమస్యలను తీసుకుని పరిష్కారం కోసం సెక్రటేరియట్ గేట్లో లోపల అడుగు పెడుతున్నటువంటి క్షణంలో నా మధ్యలో 13x2 25,000 మంది గొంతుకలు గట్టిగా నిలదీస్తున్నాయనేటువంటి విషయం నా మైండ్లో మారుమోగుతూ ఉంటే ఇక నన్ను ఆపేదెవరు, నాకు అడ్డొచ్చేదెవరు ఒక్కసారి ఆలోచన చేయమని మీ అందరినీ కోరుకుంటూ అధ్యక్షుడిగా నా తొలి పలుకల్ని ముగిస్తూ అత్యవసర కార్యంతో వెళ్తున్నటువంటి దోండా శ్రీనివాస్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతాను. శ్రీ ఐవీఆర్కే రాజు గారు, శ్రీదేవి విజన్ వారిని డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే బాబురావు గారు, జడ్పీ ఏఓస్ అసోసియేషన్ వారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. అత్యధికంగా విఆర్ఓస్ అసోసియేషన్ విఆర్ఓలు వచ్చినందుకు ధన్యవాదాలు తెలుస్తూ శ్రీనివాసరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం వారు నిర్వహిస్తున్నటువంటి జిల్లా ప్రథమ సర్వసభ్య సమావేశమునకు అధ్యక్షత వహిస్తున్నటువంటి కేఆర్ సూర్యనారాయణ గారు, రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం. అట్లాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శాసనసభ్యులు, మాకు ఆత్మీయులు మన గొల్ల బాబురావు గారికి, అట్లాగే పెంటకోట చంద్రరావు గారికి, ఆస్కార్ రావు గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం విజయవాడ, అలాగే ఇంకా ఇతర ఈ సంఘ సమన్వయకర్తలు ఎంవై నరసింహ గారు, వెంకటేశ్వరరావు గారు, ఎన్వి రమణ గారు, జి సత్యనారాయణ గారు, ఇంకా ఇతర పెద్దలు అందరికీ కూడా పేరు పేరున సంఘ సభ్యులందరినీ కూడా నేను హృదయపూర్వకంగా వారికి స్వాగతం చెప్తూ వారిని అభినందిస్తూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, విచ్చేసినటువంటి సోదరులకు సోదరీమణులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా 2019 ఎన్నికలు ఒకటి నూతన శకం ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడింది. నిజంగా గతంలో దశాబ్దాల నుంచి కూడా ఈ రాష్ట్రం పురోగతిలో సాధించినందుకు, అభివృద్ధి దశలో ప్రయాణం చేయనందుకు సంయుక్త రాష్ట్రంగా ఉన్నప్పుడు మీ ఉద్యోగులు చేసినటువంటి కృషి ఇది ఎవరు కూడా మర్చిపోలేనటువంటిది. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా ఒక కార్యక్రమం, ఒక నిర్దిష్టమైనటువంటి అభివృద్ధి కార్యక్రమం కానీ, సంక్షేమ కార్యక్రమం కానీ ఏదైనా నిర్దిష్టంగా తీసుకోవాలి, దాన్ని అమలు చేయాలంటే దానికి దిగువ స్థాయి నుంచి పై అధికారం వరకు మీరు కలం పెట్టి మీరు మీ మధ్యలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆలోచనల్ని
కార్యరూపం దాల్చినందుకు కావలసినటువంటి కసరత్తు చేసి అది ఆచరణలో పెట్టేటటువంటి శక్తి అది మీకే ఉంది. ఎందుకంటే మిమ్మల్ని ఎవరు దూరం చేసుకున్నా ఆ ప్రభుత్వాలు మనుగడ కొనసాగించలేవు. ఎందుకంటే అటువంటి నమ్మేటటువంటి కుటుంబ నేపథ్యం నుంచి నేను వచ్చాను. పెద్దలు ద్రోణవరావు సత్యనారాయణ గారు, మా తండ్రి గారు, ఆయన సీనియర్ నాయకులు, మీకు అందరికీ చిరపరిచితులు. ఆయన జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు కానీ, లేదా లోక్సభ సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా, శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కానీ, కూడా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కానీ ఒక్కటే చెప్పేవాడు ఆయన, అధికారులను మనం నిర్లక్ష్యం చేస్తే, ఉద్యోగస్తులను మనం వాళ్ళ మీద ఒత్తిడి పెంచితే, వాళ్ళ మీద మన అధికారాన్ని చెలాయిస్తే, వాళ్ళు చేసే పనిలో అంతరాయం కలిగిస్తే వాళ్ళు పని చేయలేరు సరికదా. మనం ఏదైతే మనం అనుకుంటున్నామో నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం అది ప్రజలకు అందిద్దాం అనుకుంటున్నామో అది జరగదు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులను మనం సొంత బిడ్డల కన్నా ఎక్కువగా చూసుకోవాలి. అధికారంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా. ఎందుకంటే ప్రజాప్రతినిధి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వాడు. ప్రజలు ఎన్నో అడుగుతారు, మాకు అది కావాలి ఇది కావాలని. ఒక రోడ్డు కావాలంటారు. ఆ రోడ్డు కావాలంటే శాంక్షన్ చేసే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేసేటటువంటి అధికారికి ఉంటుంది. ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ సిఫార్సు చేస్తే. కానీ దానికి ఎస్టిమేషన్స్ వేయాలి, దానికి ఉద్యోగస్తుడు. దాని దగ్గర నుంచి మరలా కాంట్రాక్టర్ చేతికి వెళ్ళే వరకు ఉద్యోగస్తుడు పడే తప్పన, ఆ పని పూర్తయి మళ్ళా అది ప్రజలకు అందించే వరకు కూడా ఉద్యోగస్తుడి యొక్క పాత్ర ప్రస్థానం అది మొదటి నుంచి. ఆయనతో మీరు సంప్రదించండి. ఆయన మీకు అనఫిషియల్గా ఎమ్మెల్యేగా అయినా అనఫిషియల్గా మీకు కూడా ఒక గౌరవాధ్యక్షుడిగా మీకు ఒక అడ్వైజర్గా అడ్వైజర్గా సలహాదారుడిగా మీకు ఉపయోగపడతాడు. ఇక్కడ విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి మేమందరం తీసుకువెళ్తాం. మీ సంఘం గురించి ఎప్పుడు ఏది అవసరం ఉన్నా విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన వరకు కానీ రాష్ట్రానికి సంబంధించిన వరకు ఎలా పెద్దలు ఉన్నారు, ఇక్కడ మేమందరం కూడా మేము వెన్నంటూ ఉంటాం. ముఖ్యమంత్రి గారి నాయకత్వాన్ని ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాడండి ఆయన. 100 రోజులు అవ్వలేదు, అప్పుడే రోడ్డు ఎక్కారు. ఎందుకు రోడ్డు ఎక్కుతారో తెలియదు. ఇది రాజకీయ వేదిక కాకపోయినా చెప్తాను. ఏమండి, ఉద్యోగస్తుడు ఉదయం 6 గంటల నుంచి సూర్యుడు ఉదయించక ముందు నుంచి సాయంకాలం అస్తమించిన రాత్రి 11 గంటల వరకు పనిచేస్తున్నాడు. ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, గ్రామ వాలంటీర్ల గురించి, వాళ్ళ ఎంపిక గురించి, నోటిఫికేషన్ దగ్గర నుంచి, వాళ్ళ ఎంపిక ప్రక్రియ దగ్గర నుంచి, వాళ్ళ పోస్టింగుల దగ్గర నుంచి, వాళ్ళకి విధులు అప్పచెప్పే దగ్గర నుంచి, గ్రామ సచివాలయాలు వాళ్ళ నోటిఫికేషన్ దగ్గర నుంచి, అభ్యర్థుల ఎంపిక, వాళ్ళ ఇంటర్వ్యూల దగ్గర నుంచి వాళ్ళకి పోస్టింగ్లు ఇచ్చే వరకు. అట్లాగే ఇవాళ ఆటో రిక్షా వాళ్ళకి కానీ, పోలీస్ శాఖలో ఉన్నటువంటి రిక్రూట్మెంట్స్ కానీ, లేదా వైద్య శాఖలో ఉన్నటువంటి రిక్రూట్మెంట్స్ కానీ, లేదా అమ్మ ఒడికి సంబంధించి కానీ, రైతు బంధుకు సంబంధించి కానీ, ఇవన్నీ ఎవరికి? పేద వర్గాల ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు. ఒక మత్స్యకారుడికి ఒక 10,000 కానీ, మగ్గం వేసేవాడికి 24,000 కానీ, ఇవన్నీ ఎవరు తయారు చేయాలి? అధికారులు తయారు చేయాలి, ఉద్యోగస్తులు తయారు చేయాలి. భార్య పిల్లలు పక్కకు పెట్టి మీరందరూ కార్యక్రమాలు మీరు చేస్తూ ఉంటే ఉద్యోగస్తుల మీద ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తున్నారంటే ఎవరి మీద దుమ్మెత్తిపోస్తున్నట్టు? అంటే ఒక ఉద్యోగస్తుల మీద ఒత్తిడి చేస్తున్నట్టు, చేసే పనిని పాడు చేసే కార్యక్రమం. దీని గురించి రిపోర్టులు తయారు చేయాలి. ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేయాలంటే ఎంత కష్టం. ఏ ఒత్తిడి లేకుండా రాజకీయపరమైనటువంటిది చెప్పాడు మాకు నిర్దిష్టంగా. గ్రామ సచివాలయాల్లో ఎవరు వేలు పెట్టినా మంచిది కాదు. ఎమ్మెల్యేలకు కానీ, మంత్రులకు కానీ, మాకు కానీ నిర్దిష్టంగా ఏ సిఫార్సు లేఖలు కానీ ఎవరి దగ్గర కూడా మీరు మాట్లాడవద్దు. ఎవరు వచ్చినా అది ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది, పారదర్శకంగా జరుగుతుందంటే దాని మీద ఇవాళ రోడ్డు ఎక్కి అవాకులు చెవాకులు మాట్లాడి ఒకడు ఉద్యోగం అమ్మ పెట్టదో అడుక్కు తినేది. ఆయన ఉద్యోగం ఎలాగే ఇవ్వలేకపోయాడు. ఇచ్చేవాడిని చూసి వాడవలేనటువంటి పరిస్థితిలో మరి ఇప్పుడున్నటువంటి అధినేత, అది పూర్తిగా చచ్చిపోయినటువంటి పార్టీ, ఎందుకు ఊపిరి ఇవ్వాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారో మాకు తెలియట్లేదు. ఒక ఆర్టిఫిషియల్ వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పార్టీ ఇవాళ రోడ్డు మీదకి వచ్చి మేము గెంతున్నామని చావు తెలివితేటలు కానీ ఉపయోగిస్తూ ఉంటే ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు ఉద్యోగుల యొక్క భద్రతను కాపాడేటువంటి విధంగా మీరు ఎంత కష్టపడతారో అంత రుణం తీర్చుకుంటాడు ఈ ముఖ్యమంత్రి. ఆ తండ్రి కోవ నుంచి వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఇతను జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఉద్యోగస్తుడి జీవితాన్ని పరంగా పెట్టి ప్రభుత్వాన్ని నడిపేటటువంటి వ్యక్తి కాదు. మీరు ఎంత కష్టపడుతున్నారో ఆయనకు తెలుసు. ఉదయం నుంచి రాత్రి వరకు కూడా, జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి అటెండర్ వరకు కూడా, హెచ్ఓడిస్ దగ్గర నుంచి ఇతర ఎల్డీసీ వరకు కూడా, అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇవాళ ఇంత చక్కగా ఇంత సంక్షేమ రాజ్యంగా ముందుకు వెళ్తుంటే ఇవాళ ఉన్నటువంటి ప్రతిపక్షం ఈ రకమైనటువంటి
అవాకులు చవాకులు మాట్లాడుతుంటే మీ పూర్వపు అధ్యక్షుడు కూడా మాట్లాడాడు అశోక్ బాబు. శాశ్వతంగా ఉంటుంది, దినదిన అభివృద్ధి చెందుతుంది, మహావృక్షం అవుతుంది. ఇందులో మీకు అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈ సంఘం ద్వారా మీకు అభివృద్ధి జరిగిందని ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఉండేటువంటి సంఘం ఇది. తప్పకుండా ప్రభుత్వం మీ పక్షాన్ని నిలుస్తుంది. ఎందుకంటే ఏ కార్యక్రమం నిర్దిష్టంగా తీసుకున్నా ప్రణాళికాబద్ధంగా తీసుకుంటున్నాడు ఈ ముఖ్యమంత్రి. అందుగురించే ప్రత్యర్థులందరూ కూడా ఇవాళ భయపడుతున్నారు. అయ్యో ఈ ముఖ్యమంత్రి స్థిరపడిపోతే మా జీవితాలు ఏమైపోతాయి, మాకు రాజకీయ ఉద్యోగ అవకాశాలు రావు, మా ఎగ్జిస్టెన్స్ పోతుందని అవాకులు చవాకులు మాట్లాడేటువంటి ప్రతిపక్షాలు మనం చూస్తున్నాం. నిర్దిష్టమైనటువంటి ఆరోపణలు చేయరు, నిర్దిష్టమైనటువంటి సలహాలు ఇవ్వరు. ఎప్పుడూ ప్రభుత్వం పనిచేయట్లేదు, ముఖ్యమంత్రి పనిచేయట్లేదు, ఈ రకంగా. ఇంకా ఒక్క మాట అండి, మేము ఈరోజు జరుపుకుంటున్న ఈ సభ గురించి మొట్టమొదటిసారిగా ద్రోణరాజు శ్రీనివాస్ గారు చైర్పర్సన్ గారి దగ్గరికి వెళ్ళాం. మేము ఇంకా అడగముందే మీకు ఏం కావాలి నా సపోర్ట్ అని చెప్పి 2,75,000 రూపాయలు చెల్లించవలసినటువంటి ఈ గురిజాడ కళాక్షేత్రాన్ని మమ్మల్ని ఉచితంగా పెట్టుకోవడానికి మాకు వారు అనుమతించినందుకు ఈ సభాముఖంగా వారికి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ ఉంటున్నాం. బాబురావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సత్యనారాయణ గారికి నాకన్నా ఆఖరి రోజుల్లో ఆయన దగ్గర ఎక్కువ గడిపేవాడు. ఆయన ఆఖరిలో ఒక 2 గంటలు ఉద్యోగం. సన్మానం కాదన్నా, అది మా మర్యాద. జస్ట్ ఊరికి మెమెంట్ అప్పుడు ఇక్కడే ఇప్పుడు చంద్రరాజు చెప్పినట్టు మీరు పెద్ద మనసు చేసుకుని ఆడిటోరియం ఇవ్వమంటే జిల్లా కౌన్సిల్ సమావేశాలు 500 మంది ఉద్యోగులతో జరుగుతాయి. మీరు ఆడిటోరియం నాడా దొరికిందని గుర్రాన్ని కొనుక్కున్నప్పుడు మీరు పెద్ద ఆడిటోరియం ఇచ్చారు, 2,000 మందిని జమ చేయాల్సి వచ్చింది. మీరు నాడ దొరికిందని గుర్రం కొనుక్కోలేదు. ఎందుకంటే చిన్నదిస్తే ఏదో గదిలో పెట్టేసుకుని వెళ్ళిపోయాడు సూర్యనారాయణ అంటారు. ఇంత బహిరంగంగా పెడితేనే 10 మంది గొంతుకులు వినిపిస్తాయి. ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత. ఈ యొక్క మంచి శుభ సందర్భంలో మా విశాఖ పురిటి గడ్డలో ఇంత బ్రహ్మాండమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరపున మరి ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి పెద్దలు శ్రీ కేవి సూర్యనారాయణ గారు, అలాగే పెద్దలు మా పెంటకోట మా చంద్రరావు గారు, పెద్దలు మా అల్లుడు మరి ఆస్కర్ రావు గారికి, ఇంకా అనేక మంది మరి పెద్దలు కేజీఎస్ సూపరింటెండెంట్ గారు, మా అన్న అర్జున్ గారికి, అలాగే ఇంకా అనేక మంది మరి మా డిపార్ట్మెంట్ మా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్గా పనిచేస్తున్నటువంటి మా బుచ్చిరాజు గారికి, ఇంకా అనేక మంది నాయకులు, పేర్లు ఇస్తారా? పేర్లు ఒకసారి. అనేక మంది నాయకులు, ముఖ్యంగా మా ఊరు వెంకటరమణ గారు, ఎస్వి రమణ గారు, రఘుబాబు గారు, అలాగే వినయమోహన్ గారు, వామన్ రావు గారు, రామకాసు గారు, పేతూరు గారు, ఎంవై నరసింహ గారు, ఎన్వి రమణ గారు, వెంకటేశ్వరరావు గారు, అలాగే సత్యనారాయణ గారు, ఇంకా తదితర పెద్దలకు, ముఖ్యంగా
ఇక్కడికి విచ్చేసినటువంటి అనేక ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నటువంటి సోదరులు అలాగే సోదరీమణులకు ముఖ్యంగా నేను శిరస్సు వంచి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి పెద్దలారా, నాకు నా చిరకాల వాంఛ, నా చిరకాల కోరిక, నా డ్రీమ్ ఒక పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో డిడిఓ / సిఇఓ, జిల్లా పరిషత్గా, అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో జాయింట్ కమిషనర్గా సుమారు 25 సంవత్సరాలు పనిచేసిన తర్వాత నిజంగా నేను అనుకోకుండా ఒక ప్రక్క కాసి వడపోసి విసిగిపోయి దివంగత నేత పేదల పెన్నిదైనటువంటి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో రాజకీయ అరంగేట్రం చేసి 2009లో మీ అందరి దీవెనలతో, మా పాయకరావుపేట ప్రజల దీవెనలతో మొట్టమొదటిసారిగా శాసనసభ్యుడిగా ఎన్నికయ్యేటువంటి మహాభాగ్యం కలిగినందుకు మీ తరపున, నా తరపున, మా పాయకరావుపేట ప్రజల తరపున దివంగత నేత ఆ రాజశేఖర రెడ్డి గారి మహానుభావుడికి ఒక్కసారి నివాళులు అర్పించుకుంటూ, మరి మీ అందరికీ తెలుసు, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులంటే నా చిన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులంటే చాలా గౌరవం ఉండేది. ఎంత గౌరవం అంటే ఎవరైనా డిపార్ట్మెంట్ల నుంచి ఫీల్డ్ విజిట్స్ క్యాంపులకు వెళితే ధనవంతులు గ్రామాల్లో వాళ్ళ ఇళ్లలోకి తీసుకెళ్ళి మంచి పరమాణాలు, మంచి భోజన వసతులు అన్నీ పెట్టి గౌరవంగా చూసేటువంటి రోజులు మన చిన్నప్పుడు, నా చిన్నప్పుడు, నాకు 60 ఏళ్ళు దాటిపోయాయి. నా చిన్నప్పుడు నేను నా కళ్ళారా చూశాను. కానీ